హైదరాబాద్ నాచారం ఐడీఏలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నూతన బాలామృతం ఉత్పత్తి ప్లాంట్ ని ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బాలామృతం ఉత్పత్తి నాణ్యతను పెంచేందుకు ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్లాంట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ఉత్పత్తి సరఫరా వ్యవస్థ బలోపేతంపై అధికారులతో సమీక్ష చేశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. స్వీట్ కి సంబంధించి రెడీ మిక్స్ కావచ్చు, అలాగే హాట్ ఐటమ్ కావచ్చు, బాలామృతం కావచ్చు, బాలామృతం ప్లస్ కావచ్చు, స్నాక్ ఫుడ్ కావచ్చు, దాదాపు 8 or 9 ఐటమ్స్ ఇక్కడ ప్రోడక్ట్ తయారవుతుంది. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బాలామృతం అనేటువంటిది 7 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు గల శిశువుల కోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా అందించాల్సినటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధం లాంటిది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఔషధం. ఇట్స్ నాట్ ఎ మెడిసిన్ కాదు, కానీ ఒక దివ్యమైనటువంటి ఔషధంగా దాన్ని ఉదాహరించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మేలు చేస్తుంది పిల్లలకు. ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా చూడండి, ప్యాకెట్స్లో ఎంత చక్కగా సిద్ధం చేసి ముఖ్యమంత్రి వర్యులకి చూపిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ ప్రోడక్ట్ అలా అలా వస్తూనే ఉంటుంది. ఇంతకుముందు మీతో అన్నాను కదా, గంటకు 18 మెట్రిక్ టన్నులు, నెలకు 10,000 మెట్రిక్ టన్నుల ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. అలాగే బాలామృతం ప్లస్ అని మరొక వెరైటీ ఉందండి. ఎవరైతే పోషకాహార లోపంతో బాధపడుతున్నారో, సరైనటువంటి పౌష్టికాహారం లేక మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల చిక్కిపోయి అసలు వీడు తింటున్నాడా తినట్లేదా అన్నట్టుగా, అసలు నెత్తురుందా లేదా అన్నట్టుగా అలా ఎముకల గూడులా కనిపిస్తూ ఉంటారు. పోషకాహార లోపం వల్ల పిల్లలు అయిపోతూ ఉంటారు. తల్లి బాధపడుతూ ఉంటుంది, అయ్యో చనుబాలు ఇస్తూనే ఉన్నాను, నా బిడ్డకి ఎందుకు ఇంత మేలు జరగట్లేదు, ఎందుకు ఇలా చిక్కిపోతున్నాడని ఆసుపత్రుల చుట్టూ తిరిగి బాధపడుతూ ఉంటారు. కానీ సరైనటువంటి పోషకాహారాన్ని కనుక అందించినట్టయితే, ఎవరైతే ఈ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ బాలామృతం ప్లస్ అనేటువంటి దానికి ఇచ్చినట్టయితే వారి ఆరోగ్యం పూర్తిగా సంరక్షించబడుతుందని మన పెద్దలు మనకు చేస్తున్నారు. మనకి మామూలుగా ఇళ్లలో ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పొద్దున పూట, సాయంత్రం పూట పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలన్నా కూడా ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. టక్కున పిల్లలు వచ్చేసి ఏదో ఒకటి కావాలని వేధిస్తూ ఉంటారు. అప్పటికప్పుడు చేయటం సాధ్యం అంటే దానికి కొన్ని పదార్థాలు తెచ్చుకోవాలి. ఇంత ఉప్మా చేయాలంటే అంత రవ్వ తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన పోపుల డబ్బా రెడీ పెట్టుకోవాలి, ఇంత నూనె తెచ్చుకోవాలి, గ్యాస్ పొయ్యి ఉండాలి, దాంట్లో గ్యాస్ ఉండాలి, లేదంటే కిరోసిన్ స్టవ్ ఉండాలి, ఇన్ని రకాలుగా చూసుకోవాలి. మిక్స్ కూడా తయారవుతుంది, అది కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రెండు కూడాను ఎవరికి ఇవ్వాలి అంటే ప్రత్యేకించి ఏదో మనం చేసుకొని తిందామని కాదండి. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు బలవర్ధకంగా ఎవరైతే కనపట్టం లేదో వాళ్ళకి కాస్త అల్పాహారంగా ఇవ్వడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు చేయాలనేటువంటి మాటతోటి ఆ ఉప్మా మిక్స్ కావచ్చు, కిచిడి మిక్స్ కానీ అందించడం జరుగుతుంది. కిషోరామృతం పేరిట కౌమార బాలికల కోసం, వారి ఆరోగ్యం కోసం, ప్రత్యేకంగా వారి పోషణ కోసం కూడా అనేకమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గౌరవనీయ పెద్దలంతా విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన కార్యక్రమం బాలామృతం భావి భారత నిర్మాణం అనేటువంటి రీతిలో ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి గౌరవనీయ పెద్దలందరికీ కూడా వినమ్రపూర్వకంగా సాదర స్వాగతం.